అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాకపోయినా మాటలు మాత్రం విచ్చు. ఊరక ఉత్తత్త మాటలు మాట్లాడుకుంటూ మాయ మాటలు చెప్పడం మాత్రం చాలా బాగా మాట్లాడతారు, బాగా చెప్తారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూనే వస్తున్నారు. ఒకసారి తెలుసుకోండి. మరి అన్నీ ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడైనా కానీ ఒక్కసారి నెరవేర్చడానికి ఆస్కారం లేదు. ఎవరు నెరవేర్చలేరు. ఊరక మాయ మాటలు చెప్పడం మాత్రం నెంబర్ 1 ఫస్ట్లో ఉంటాడు. పరిపాలన చేత కాకపోయినా కానీ ఇటువంటి మాటలలో మాత్రం బాగా మాట్లాడతారు. జనాన్ని మోసం చేయడంలో నెంబర్ 1. మరి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన మాత్రం చాలా బాగా చేస్తున్నారు. పథకాలు మాత్రం కొన్ని అమలు చేశారు, ఇంకా కొన్ని అమలు చేస్తారు. అయినా కానీ ఊరక మోసపు మాటలు మాట్లాడటంలో మాత్రం అటువంటి అంటూ ఏముండదు. అలా చేయరు. పరిపాలన మాత్రం మీకంటే చాలా బాగా చేస్తున్నారు. పరిపాలన చాలా బాగుంది. మరి కొన్ని వ్యవస్థలు నాశనమైపోయాయి, అవి బాగు చేస్తున్నారు, బాగు చేయాలి. రాష్ట్ర అభివృద్ధి మొదలైంది. మరి జనం కోరిక ఏంటంటే ఒక్కటే బాధ, వాళ్ళకి కేడర్ని పట్టించుకోవాలి. ముఖ్యంగా కార్యకర్తల్ని, కేడర్ని అనేది మెయిన్ పిల్లర్స్, కేడర్ని స్వీకరించకూడదు అనేది కొంతవరకు చెప్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఎవరి అయినా కానీ కొన్ని వ్యవస్థలు నాశనం చేయటంలో చాలా ఫస్ట్గా నెంబర్ 1గా నాశనం చేశాడు. వాళ్ళందరూ బాగు చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. మీరేమో ఊరక మాయ మాటలు చెప్పుకుంటూ ఒక ప్రెస్ మీట్లు పెట్టు మాట్లాడుకుంటూ పోవటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు కార్యకర్తలను బాగు చేసుకోవాలి, కేడర్ని బాగు చేసుకోవాలి, ప్రతి ఒక్కరిని కూడా బాగు చేసుకోవాలి. మీరు నాశనం చేసిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు బాగు చేసుకుంటేనే కదా ప్రభుత్వం బాగుండేది. ఊరక మీరు మాయ మాటలు చెప్పుకుంటూ ఊరక అధికారం లేని బాధతో, ప్రతిపక్షం కూడా లేని బాధతో ఊరక మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఎంత చెప్పినా ఏమి చెప్పినా జనాలు నమ్మే స్థితిలో లేరు, నమ్మరు. ఊరక మీ పేటీఎం బ్యాచ్ తప్ప ఎవరు నమ్మటానికి ఆస్కారం లేదు, నమ్మటానికి వీలు లేదు. వ్యవస్థల్ని బాగు చేస్తూనే ఉన్నారు. వ్యవస్థల్ని మీరు చాలా నాశనం చేశారు. అలా చేయబట్టే మన రాష్ట్రంలో మీకు 11 సీట్ల కంటే ఎక్కువ రాకుండా బయటికి గెంటేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరేదో పరిపాలన బాగు చేసినట్టుగా, వీళ్ళేదో చేయనట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ అధికారం కోసం పాగులాడతారే కానీ పథకాల కోసం ఏదో మాటలు మాట్లాడుతుంటారు. ఏ ప్రభుత్వం అయినా ఒకేసారి పథకాలు అమలు చేయటానికి ఆస్కారం లేదు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూనే ఉంటారు, చేయకుండా ఏముండరు. ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడే మాటలు కానీ, మాట్లాడే తీరు కానీ ఇంకా మారకపోతే మీరు మారటానికి ఆస్కారం లేదు, మారలేరు. జనాలు కూడా నమ్మటానికి ఆస్కారం లేదు, నమ్మరు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.